చాలామంది అనుకుంటారు స్వర్గం మరియు నరకం ఉనికిలో లేవని, అవి నిజమైన స్థలాలు కాదని, కానీ జోకులు లేదా అద్భుత కథలు అని. కానీ నరకము చాలా నిజమైన ప్రదేశం. ఇది ఉనికిలో ఉంది మరియు జోక్ కాదు. అది శాశ్వతమైన బాధల ప్రదేశం. స్వర్గం కూడా శాశ్వతమైనది మరియు చాలా వాస్తవమైనది. ఇది ఫ్యాంటసీ కాదు, కానీ సంతోషం, ప్రేమ యొక్క ప్రదేశం. ఇక అనారోగ్యం, యుద్ధాలు ఉండవు, బాధ మరియు కన్నీళ్లు లేవు. అలాంటప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్ళరు? బైబిలు 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో సమాధానం ఇస్తుంది. మరియు అనేక ఇతర గ్రంథాలలో మోసపోవద్దు. యేసుని నమ్మని ప్రజలు లైంగిక అనైక్యతలో జీవించేవారు. విగ్రహారాధికులు, దొంగలు, అత్యాశాపరులు, తాగుబోతులు, దూషకులు మరియు దోపిడీదారులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రాత్రి చావాలి? దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడనేది నిజం, కానీ అతను పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకే యేసుక్రీస్తు భూమిపైకి వచ్చారు. ఆయన శిలువపై తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు. మృతులలో నుండి లేచి ఇలా అన్నారు, నన్ను నమ్మేవాడు క్షమించమని అడుగుతాడు మరియు అతని చెడు మార్గాల గురించి పశ్చాత్తాపడతాడు, రక్షించబడతాడు. యేసు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు మరియు ఓపెన్ చేతులు మీకోసం వేచి ఉన్నాయి. ఇప్పుడు ఆయన వద్దకు రండి.